సింపుల్ అండ్ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ని చేసుకోవడానికి ఈ వీడియోని ఫాలో అయిపోయింది. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ముందుగా ఒక ప్యాన్లో 750 ml ఆఫ్ పాలు వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. ఆ బాయిల్ అయ్యే లోపల ఇంకో కప్లో 250 ml ఆఫ్ పాలు వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. లంప్స్ లేకుండా ఈ కస్టర్డ్ మిల్క్ని బాయిల్ అవుతున్న మిల్క్లోకి వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత 1 కప్ ఆఫ్ షుగర్ కూడా అలానే వేసి బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ 8 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ కూడా దాంతోపాటు వేసి బాగా మిక్స్ చేసి ఇది ఒక కర్డ్ లైక్ కన్సిస్టెన్సీ వచ్చేలా వరకు స్టవ్ మీద పెట్టి టర్న్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారనివ్వండి. ఇది బాగా చల్లారనిచ్చాక మనం ఫేవరెట్ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పొమగ్రనేట్, 2 కప్స్ ఆఫ్ బనానా, 1 కప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ మ్యాంగో, గ్రేప్స్, యాపిల్ ఇవన్నీ వేసి మిక్స్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి 3 hours వదిలేసేయండి. అంతే, టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మస్ట్ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.